హాయ్ వెల్కమ్ టు బ్యాంకర్స్ గైడ్. ఈరోజు మనం పీఓ మరియు క్లర్క్స్ ప్రిలిమ్స్లో మోస్ట్ రిపీటెడ్ టైప్ ఆఫ్ పజిల్ చూద్దాం. ఇలాంటి టైప్ ఆఫ్ పజిల్స్ మెయిన్స్లో కూడా చాలా వరకు వచ్చాయి చాలా ఎగ్జామ్స్లో. జస్ట్ ఎక్స్ట్రా వేరియబుల్ను అటాచ్ చేసి, అంటే ఇప్పుడున్న పర్సన్స్ ఈ ఇందులో డిజిగ్నేషన్స్ అని మెన్షన్ చేశాడు. ఆ డిజిగ్నేషన్ ఉన్న పర్సన్ సపరేట్ కలర్ ఆర్ సపరేట్ సిటీ వెళ్ళడం ఆర్ సపరేట్ మార్క్స్ అలాంటి పజిల్స్ వచ్చాయి. ఓకే, అవి ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ 7 persons MNOPQRS are working in a bank at a different designations such as chief manager, AGM assistant general manager, DGM deputy general manager, general manager, chief general manager, okay, executive director and marketing director. Okay, 7 persons ఉన్నారు. బ్యాంక్లో 7 different designations వర్క్ చేస్తున్నారు. ఓకే, the hierarchy of the designations is given in increasing order, such as chief manager is the junior most designation and managing director is the senior most designations. Okay, ఇప్పుడు చూడండి, చీఫ్ మేనేజర్ అనేవాడు అనే పర్సన్ లీస్ట్ క్యాడర్, మేనేజింగ్ డైరెక్టర్ అనే పర్సన్ టాప్ క్యాడర్. ఓకే, మనము దీంట్లో ఒకవేళ మెన్షన్ చేస్తే ఇంక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అని ఇస్తే ఇంక్రీజింగ్ రాసుకోవాలి, డిక్రీజింగ్ ఇస్తే డిక్రీజింగ్ రాసుకోవాలి. చూడండి, ఈ క్వశ్చన్లో మనకు ఈజ్ గివన్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్ద హైయర్ డిజిగ్నేషన్స్కి వెళ్ళాలి. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మేనేజింగ్ డైరెక్టర్ రాసుకుందాం. మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిజిఎం, జిఎం, డిజిఎం, ఏజిఎం, సిఎం. ఇవి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉన్నాయిగా, ఇలా రాసుకొని డెసిగ్నేషన్స్ కాబట్టి పాసిబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 2 పాసిబిలిటీ తీసుకున్నాం. ఓకే, పి ఈజ్ డిజిగ్నేటెడ్ సీనియర్ టు సిజిఎం. పి అనేవాడు సిజిఎం కన్నా సీనియర్. ఓకే, పి సిజిఎం కన్నా సీనియర్. ఓకే, సిజిఎం పైన ఉంటాడు పి అనే పర్సన్. ఓకే, నెక్స్ట్ పి ఈజ్ 4 persons సీనియర్ టు క్యూ. senior to Q. P is 4 persons senior to Q అంటే Q అంటే ఇప్పుడు Pకి Qకి మధ్యలో 3 persons ఉన్నట్టు. ఓకే, 2 persons ఆర్ డిజిగ్నేటెడ్ బిట్వీన్ Q అండ్ M. Qకి Mకి మధ్యలో ఎంతమంది 2 persons ఉండాలి. ఓకే, యాజ్ మెనీ యాజ్ సీనియర్స్ టు M యాజ్ జూనియర్ టు S. M కంటే ఇక్కడ రాస్తున్నా, ఎంకి సీనియర్ ఎంతమంది ఉన్నారు, ఎస్కి జూనియర్ అంతేమంది ఉండాలి. ఎన్ని జూనియర్ 3 persons జూనియర్ టు O.
ఎన్ 3% జూనియర్ టు ఓ, అంటే ఇద్దరి మధ్యలో 2% గ్యాప్ ఉంటారు. ఆర్ ఈజ్ సీనియర్ టు ఎన్ బట్ నాట్ డిజిగ్నేటెడ్ యాజ్ ఎండి. ఆర్ సీనియర్ టు ఎమ్ కానీ ఎండి కాదు. ఓకే, ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ పి అనేవాడు సీనియర్ టు సిజిఎం అన్నాడు. ఓకే, పి సీనియర్ టు సిజిఎం అంటే ఏదర్ మనకున్న పాసిబిలిటీ ఏంటి, మనకున్నవి ఏదర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో ఫస్ట్ కేసు ఇక్కడ పి పెట్టుకుందాం, సెకండ్ కేసులో ఇక్కడ పి. ఓకే, నెక్స్ట్ పి 4% సీనియర్ టు క్యూ అన్నాడు కాబట్టి క్యూకి మధ్య 3% ఉంటుంది. 1 2 3 ఇక్కడ క్యూ. ఓకే, 2% ఆర్ డిజిగ్నేట్ బిట్వీన్ క్యూ అండ్ ఎమ్. క్యూ అండ్ ఎమ్కి 2% వచ్చారు కాబట్టి ఫస్ట్ కేసులో 1 2 ఎమ్, సెకండ్ కేసులో 1 2 ఎమ్. ఎమ్ యాజ్ సీనియర్ టు ఎమ్ జూనియర్ టు ఎస్ అన్నాడు. ఓకే, ఫస్ట్ కేసులో ఇక్కడ ఎస్, సెకండ్ కేసులో ఇక్కడ ఎస్. ఎన్ ఈజ్ 3% జూనియర్ టు ఓ. ఇప్పుడు ఫస్ట్ కేసు చూడండి, ఇక్కడ ఎన్ పెడితే ఇక్కడ ఓ పెడితే ఎన్కి ఓ, ఇక్కడ ఓ పడితే ఎన్కి ఓకి మధ్య 2% ఉండాలి, కానీ ఇక్కడ పాసిబిలిటీ లేదు. సో ఇక్కడ ఓ పడితే ఇక్కడ ఎన్. ఓకే, సెకండ్ కేసులో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఆర్ ఈజ్ సీనియర్ టు ఎన్, ఆర్ ఈజ్ సీనియర్ టు ఎన్ అన్నాడు. చూడండి, ఇక్కడ ఎన్ని పెడితే సెకండ్ కేసులో ఇక్కడ ఎన్ని పెడితే ఇక్కడ ఓ వస్తుంది. సో ఇక్కడ రాదు ఓ అనేది. సో ఇక్కడ ఓ, ఇక్కడ ఎన్. ఓకే, సెకండ్ కేసులో ఇక్కడ ఆర్ వేకెంట్ ఉంది కాబట్టి, ఫస్ట్ కేసులో ఇక్కడ ఆర్, కానీ మనకేమన్నాడు, ఆర్ ఈజ్ సీనియర్ టు ఎన్ బట్ నాట్ డిజిగ్నేటెడ్ యాజ్ ఎండి. ఆర్ అనే పర్సన్ సీనియర్ టు ఎన్ ఉండాలి, కానీ ఎన్నికి సీనియర్ ఉండాలి, కానీ ఎండి అవ్వకూడదు. సో ఇది రాంగ్. ఫస్ట్ కేసులో ఆర్ అనేవాడు సీనియర్ టు ఎన్ ఉన్నారు ప్లస్ ఎండి పొజిషన్లో లేరు. సో ఫస్ట్ కేస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.